హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. అవని మెడలో తాళి. కౌశల్తో పెళ్లి జరగనుందా లేదా? రిషి అవనిల బంధం బలపడనుందా? అవన్నీ తెలుసుకోవాలంటే కథలకు వెళ్ళి తెలుసుకోవాలి. కథలకు వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దాం. ప్రాణసఖి 24 ఎపిసోడ్. పెళ్లి ఆగిపోవడంతో ఫ్రెండ్స్ అందరూ ఏరా అవనిని నీ కాళ్ళ దగ్గర భలే పెట్టుకున్నావంటూ ఎగతాళి చేశారు. వాళ్ళందరి నోళ్ళు మూయాలంటే మనకు పెళ్లి జరగాలి. పెళ్ళి అయిన తర్వాత నిన్ను ఎలా చూసుకుంటానో చూస్తావు కదా అని నవ్వుకున్నాడు కౌశల్. సావిత్రి ఇంకా రెడీ అవ్వలేదేంటి? అవని దగ్గరికి వెళ్ళాలి కదా. ఏంటండి మీరు అనేది? మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళు రమ్మని పిలిచారు కదా, పిలిస్తే వెళ్ళటమేనా? అది అసలు పెళ్ళే కాదు, వాళ్ళకి శోభనం ఏంటి అని కోపంగా అన్నది సావిత్రి. అది పెళ్లి కాదని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా సావిత్రి. అయితే ఏమంటారు అని చిరాగ్గా అన్నది సావిత్రి. నువ్వు రెడీ అవ్వు, వెళ్ళి వద్దాం. వాళ్ళకి నేను అమ్మని తెలియదు కదా, పిన్నని అనుకుంటున్నారు. నేను వస్తే ఏమంటారు? అనేవాళ్ళైతే పిలవరు కదా సావిత్రి, ఏమీ అన్నరు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మీకంతా ఇంట్రెస్ట్గా ఉంటే రమ్యకు ఫోన్ చేశారు కదా, అది మీరు వెళ్ళి రండి. నువ్వు రాలేదంటే నువ్వు నిజంగా వాళ్ళ దృష్టిలో పిన్నివి అవుతావు అన్నాడు ముకుందు. రమ్య కౌశల్ ఇద్దరు వచ్చారు. కౌశల్ని అక్కడ చూసి ఇద్దరికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అంకుల్ రెడీ అయ్యారా, వెళ్దామా అని అడిగాడు. కౌశల్ నువ్వెక్కడికి అని అడిగాడు ముకుందం. అవనికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారంట కదా, ఏంటో చూద్దామని అన్నాడు కౌశల్. అది వాళ్ళ నాన్నమ్మ కోసమంట అవని చెప్పింది. మీరు అవనికి వద్దని చెప్పాల్సింది కదా అంకుల్. మా ఇంట్లో ఇప్పటికే అవని అంటేనే కోపంగా ఉంటున్నారు. ఇక ఈ విషయం తెలిసిందంటే అంతే, నన్ను కూడా ఇక్కడికి రానివ్వరు. కౌశల్ అవని ఏమిటో నీకు తెలుసు కదా. నాకు తెలిస్తే ఏం లాభం అంకుల్, మా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అంకుల్. శోభనమని ఏమిటి అంకుల్, అసలు అవని ఎందుకు ఇలా చేస్తుందో తెలియటం లేదు అని బాధపడుతూ అన్నాడు కౌశల్. దానికి పిచ్చి పట్టింది, అందుకే ఇలా చేస్తుంది. ఇంట్లో అతగాడు చేసిన పని చెప్పకుండా అతనేం చెప్తే అది వింటుంది అని కోపంగా అన్నది సావిత్రి. సావిత్రి నువ్వు ఆవేశంగా అసలు విషయం మర్చిపోతున్నావు. మన అవని ఈరోజు యాక్సిడెంట్ చేయటంలో అతని వైఫ్ చనిపోయింది. ఆ విషయం అవనికి తెలియకపోయినా అమ్మాయిని ఎవరు యాక్సిడెంట్ చేశారో తెలుసుకోవడం చూస్తుంది. మనం చేసిన తప్పులు ఎవరూ చూడలేదని మనం అనుకుంటాం, కానీ పైన ఒకడున్నాడు, అతను అన్నీ చూస్తూనే ఉంటాడు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు. ఎప్పటికైనా నిజమనేది బయటపడుతుంది అన్నారు. ముకుందం అలా చెప్తుంటే కౌశల్లో ఒకలాంటి భయం కలిగింది. అంటే ఏంటండి మీరనేది? రిషికి నిజం తెలియాలంటున్నారా? అయినా మన అవని కావాలని ఏమీ చేయలేదు, అనుకోకుండా అలా జరిగింది. దానివల్ల మన అమ్మాయి కూడా హాస్పిటల్ పాలైంది కదా అన్నది సావిత్రి. నేను తెలియాలని అనటం లేదు. మన అవని కొన్ని రోజులు అతని దగ్గర ఉంటే అవని గురించి అతనికి తెలుస్తుంది. తర్వాత అవని తెలియక చేసిందని చెప్పి క్షమించవచ్చు కదా. ఏంటో అండి, నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. అక్కడ వెళ్తే అన్నీ అర్థమవుతాయి, వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు ముకుందం. కౌశల్ మనసులో మాత్రం అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రమ్యకి కౌశల్ చూస్తే అక్కడ ఏం గొడవ చేస్తాడని భయపడుతూ ఉంది. సావిత్రి రెడీ అయి రాగానే వెళ్దాం పదండి అని రిషి వాళ్ళ ఇంటికి వచ్చారు. రాఘవరావు గారి ఇల్లు బంధువులతో కళకళలాడుతూ ఉంది. ఏంటి రాఘవయ్య, మనవడి పెళ్లి చెప్పనే లేదు అంటూ నవ్వుతూ అడిగారు వచ్చిన బంధువులు. అందుకే కదా అందరికీ విందు ఏర్పాటు చేసింది. పోనీలే రాఘవరావు, శ్రీరమ్మ దూరమైన బాధ నుంచి కొంచెం మీరు బయటపడతారు అన్నారు. బయటంతా షామీనా వేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవటానికి కుర్చీలు వేశారు. వచ్చిన మగవాళ్ళందరూ బయట కూర్చుంటే ఆడవాళ్ళు లోపలికి వెళ్ళారు. వచ్చిన వాళ్ళకి లక్ష్మి సుబ్బులు మర్యాదలు చేస్తూ ఉన్నారు. జానకమ్మ కూర్చొని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. జానకమ్మ మీ కోడలు కనిపించటం లేదు, ఏం చేస్తుంది అని సౌదామిని గురించి అడిగారు. నా కోడలు తన కోడల్ని రెడీ చేస్తుంది అని చెప్పారు జానకమ్మ. సౌదామిని అవని దగ్గర ఉంది. జానకమ్మ ఇచ్చిన నగలు పెడుతుంది. ఆంటీ ఇవన్నీ ఎందుకు వద్దు అన్నది. నేనేమైనా ఇష్టంతో పెడుతున్నానా, అత్తయ్య బలవంతంగా పెట్టమని చెప్పారు అని మనసులో అనుకొని
అత్తయ్య పెట్టుకోమని చెప్పారు అని అంటీ అంటనట్లు మాట్లాడింది. అవనికి ఇంకా తప్పక సౌదామని ఇచ్చిన నగలు పెట్టుకొని అద్దంలో చూసుకుంది. తెల్లని చీ తెల్లని చీరలు, తల నిండా పూలు పెట్టుకొని ఒంటి మీద నగలతో తనకు తానే కొత్తగా కనిపిస్తుంది. సౌదామిని అవని వైపు చూసి సిరీనా అనుకుంటే సిరి కన్నా అందంగా ఉంది ఈ అవని అని కోపంగా మనసులో అనుకొని ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళింది. రిషి వేరే రూమ్లో వైట్ పైజమా కుర్తాలో ఉన్నాడు. రిషి దగ్గర ఆనంద్ ఉన్నారు. డాడీ మీకంతా తెలుసు. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ గొడవ ఏంటి? అవనికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ విషయం తెలిసి అవనిని చేసుకోవాలనుకున్న కౌశల్ ఏమనుకుంటాడు అన్నాడు రిషి. ఇదంతా అవని మెడలో తాళి కట్టకముందు ఆలోచించాలి. తాళి కట్టిన తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా అవని నీ భార్య అవుతుంది అన్నారు. డాడీ అవని నా భార్య ఏంటి? సిరీనే నా భార్య. అవని ఎప్పటికీ నా భార్య కాదు. అయినా అవనికి కౌశల్ అని అతనితో పెళ్లి జరిపించాలనుకున్నాడు. అంతేకాదు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు కూడా. అయితే ఏంటి రిషి? వాళ్ళు భార్యాభర్తలు అవ్వలేదు కదా. భార్యాభర్తలైంది మీరే అయినా నువ్వు పెళ్లి చేసుకున్నావు నేను మళ్ళీ అతను ఎలా పెళ్లి చేసుకుంటాడు? దీని గురించి అసలు ఆలోచించావా? మాది పెళ్ళి ఎలా అవుతుంది డాడీ? ఏదో కోపంలో తాళి కట్టాను. నువ్వు కోపంలో కట్టినా అది పెళ్ళే కదా. అవని ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే మీ ఇద్దరి చట్టరీత్యా విడాకులు తీసుకున్న తర్వాతనే అవని మరొక పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అలా అయితే మేము రేపే లాయర్ దగ్గరికి వెళ్ళి విడాకులకు అప్లై చేస్తాం. ఈరోజు శోభనం పెట్టుకొని విడాకుల గురించి ఆలోచించేవాడిని నిన్నే చూస్తున్నాను. అవని చాలా మంచి అమ్మాయి రిషి. తను మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం అన్నారు ఆనంద్. మీరు అనుకునేది జరగదు డాడీ అన్నాడు రిషి. సరేలే దాని గురించి డిస్కషన్ ఎందుకు కానీ రా బయటికి వెళ్దాం అందరూ ఒకసారి పలకరిస్తూ. నేను రానులే డాడీ మీరు వెళ్ళండి. నువ్వు రాకపోతే వాళ్ళే లోపలికి వస్తారు రిషి. ఒకసారి పలకరించి రూమ్లోకి రావచ్చు. నేను ఇబ్బంది పెట్టను రా అని రిషిని బయటకు తీసుకువెళ్ళాడు ఆనంద్. రిషిని చూసి కొత్త పేడు కొడుక రా అని నవ్వారు. వాళ్ళు అలా పిలుస్తుంటే రిషికి అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాడు. రిషి అలా అందరిని పలకరిస్తుంటే బయట కారు ఆగింది. మీ ఇంటికి ఎవరు వచ్చారు రాఘవరావు అన్నారు. అమ్మాయి తరపు వాళ్ళు అయ్యి ఉంటారు ఆనంద్. వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకురా అని చెప్పారు రాఘవరావు గారు. ముకుందం కారు దిగి వస్తుంటే ఆనంద్ వెళ్ళి నమస్తే అండి నేను రిషి వాళ్ళ నాన్నని ర్యాండీ లోపలికి వెళ్దామని ముకుందం వాళ్ళని లోపలికి తీసుకొచ్చాడు. ముకుంద్ ఆనంద్ వెనక వెళ్ళి రాఘవరావు గారిని చూపించి మా నాన్నగారని పరిచయం చేశారు. ముకుందం రాఘవరావు గారికి నమస్కారం చేస్తూ నేను అవని వాళ్ళ నాన్నను తను నా భార్య సావిత్రి అని పరిచయం చేశాడు. సావిత్రి అవనికి పిన్ని అని చెప్పడంతో సావిత్రిని చూడగానే తను కూడా నీ కూతురు లాంటిదే కదా ఎందుకు తన జీవితాన్ని నాశనం చేయబోయారు అని అడిగారు రాఘవరావు గారు. రాఘవరావు గారు అలా అనగానే సావిత్రికి బాధగా అనిపించి ముకుందం వైపు చూసింది. ఆయన కళ్ళతోనే ఏమీ కాదులేని తను ఇప్పుడు ఇదివరకులా లేదండి అని చెప్పాడు. తనలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అవనిని తన సొంత కూతురులో చూసుకుంటుంది. కావాలంటే అవనిని పిలిచి అడగండి అని చెప్పాడు. సావిత్రి వైపు చూశాడు. సావిత్రి కళ్ళు అవని కోసం ఎదుగుతుంది. మీ మాట మీద నమ్మకం ఉందిలేండి. అవని లోపల ఉంది వెళ్ళండి అని ఆనంద్ తీసుకువెళ్ళి అన్నారు. రాండి లోపలికి వెళ్దామని హాల్లోకి వెళ్ళారు. జానకమ్మ చూసి ఎవరు ఆనంద్ అని అడిగింది. అమ్మ అవని నాన్న పిన్ని అవని ఫ్రెండ్స్ అని చెప్పాడు. కౌశల్ అంతా చూస్తూ వీళ్ళు ఈ ఊర్లో బాగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఉందిగా రమ్య అని అన్నాడు. చూస్తే అలానే ఉంది కౌశల్ అన్నది రమ్య. సావిత్రిని చూసి ముసలోడికి ఇచ్చి చేయటానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది అని కోపంగా అన్నారు. జానకమ్మ అలా అనగానే నేను ముసలోడిని ఏంటి రమ్య అన్నాడు కౌశల్. కౌశల్ నీకు ఆ విషయాలు తర్వాత చెప్తాను సైలెంట్గా ఉండు అన్నది. నానమ్మ ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు వాళ్ళని అవని దగ్గరికి వెళ్ళనివ్వు అన్నాడు రిషి. అది కాదు రిషి నువ్వు కనుక అవని మెడలో తాళి కట్టకపోతే అవని ఏమయ్యేది? ఆయన డబ్బు కోసం అలా ఎలా చేసింది ఇవిడా అన్నది. సావిత్రికి వాళ్ళకి అవని మీద ఉన్న అభిమానం చూసి ఆనందపడాలో తనను పిన్ని అనుకుని కోప్పడుతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు. రమ్య ఆ పెద్దావిడ ఏమి అంటున్నారు నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు అని అడిగాడు కౌశల్. నీకు ఇప్పుడు అర్థం కాకపోతే వచ్చిన నష్టమేం లేదులే కానీ ఏం జరుగుతుందో తర్వాత చెప్తాను అన్నాను కదా వాళ్ళు ఏమన్నా చూస్తూ ఉండు అన్నది రమ్య. అమ్మ వాళ్ళని అవని దగ్గరికి వెళ్ళనివ్వు. సరే తీసుకువెళ్ళండి అన్నారు. రిషి అవని రూమ్లోకి తీసుకువెళ్ళని చెప్పి ఆనంద్ వెళ్ళాడు. రిషి వెనక కౌశల్ కూడా వెళ్తుంటే అబ్బాయి నువ్వెక్కడికి రా అమ్మాయి రూమ్లోకి అన్నారు. నేను అవని ఫ్రెండ్నండి అని చెప్పాడు కౌశల్.
ఫ్రెండ్‌వైతే అలా రూమ్‌లోకి వెళ్తావా? అని అన్నది జానకమ్మ. బామ్మ, అవని మేము ఫ్రెండ్సు అన్నది రమ్య. నువ్వెళ్ళు కానీ మీ అబ్బాయిని బయట కూర్చోమని చెప్పు అన్నారు. నాయనమ్మ నాయనమ్మ మాట్లాడి వెంటనే వస్తాడులే వెళ్ళనివ్వు అన్నాడు రిషి. రిషి, ఇలాంటివి నీకు తెలియదు ఊరుకో అన్నది జానకమ్మ. నువ్వు తన ఫ్రెండ్‌వి రూమ్‌కి రాలేదని నువ్వు తన ఫ్రెండ్‌ని రూమ్‌కి రానివ్వలేదని అవనికి తెలిస్తే ఎంత బాధపడుతుంది? నేనున్నాను కదా నానమ్మ, వెంటనే తీసుకొస్తాలే అన్నాడు రిషి. నా అవని దగ్గరికి వెళ్ళటానికి మీ అందరి పర్మిషన్ ఏంటి అని మనసులో కోపంగా అనుకున్నాడు కౌశల్. సరే సరే, ఎక్కువసేపు ఉండకుండా తొందరగా రండి అన్నారు జానకమ్మ. సరే అంటూ రిషి అవని రూమ్ ముందు నిలబడి డోర్ కొట్టి లోపలికి వెళ్ళాడు. రెడ్ కలర్ బోర్డర్ ఉన్న వైట్ కలర్ శారీలో అవని కొత్తడి బొమ్మలా మెరిసిపోతూ కనిపించింది. రిషి అయితే కన్ను అర్పకుండా చూస్తూ ఉన్నాడు. రిషి అనుకున్న సావిత్రి ముకుందాన్ని చూసి రిషి ముందుకొచ్చి, అమ్మా ఎప్పుడొచ్చారు రండి అని చేపట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టింది అవని. అవని తలలో పెట్టుకున్న మల్లెల వాసన అవని తన ముందుకు వచ్చి వెళ్తుంటే ముక్కులకు తగిలి మనసు గెలిగింతలు పెట్టింది రిషికి. కౌశల్ రమ్య కూడా లోపలికి వచ్చి అవని అని పిలిచింది రమ్య. రమ్య అంటూ పక్కన ఉన్న కౌశల్ని చూసి కౌశల్ కూడా వచ్చాడా అని అనుకుంది అవని. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.